అని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 4వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరముల స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనమైన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. చాలండి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు ప్రభా. మాతో మాట్లాడవా, మీ స్వరాన్ని మేము వినట్లు దయచూపండి నాయన. గొప్ప దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, మా జీవితాలను ఆశీర్వదించే దేవుడు మీరు. కరుణించండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నాం. దైవజనుడు, ప్రవక్త అయిన మీకా యెరూషలేమును ఉద్దేశించి షోమ్రోనును గూర్చి దర్శన రీతిగా ప్రవచించిన యెహోవా వాక్కులు, భవిష్యత్తు కాలమును గూర్చిన ప్రవచనం. పరిశుద్ధ గ్రంథములో ప్రస్తుతము జరిగిన విషయాలు, జరుగుతూ ఉన్న విషయాలు, జరగబోయే విషయాలు 3 రకాలుగా దేవుడు రాయించాడు. కనుక జరిగిన విషయాలు, సృష్టి జరిగిపోయింది కదా, జరుగుతున్న విషయాలు, అనేకులు రక్షణ పొందుతూనే ఉన్నారు. జరగవలసిన విషయాలు, రాకడ, 2వ రాకడ. కనుక వీటి వ్యత్యాసాలను మనం లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాలి. ఇద్దరి మధ్య సంభాషణ ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుందంటే, అసలు సమయం సందర్భము తెలిసి మాట్లాడితే ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు గతించిన దాన్ని గురించి ప్రస్తావన తీస్తే ఎలాగూ ఆ ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్, గందరగోళం ఏర్పడుతుందో దేవుని వాక్యం కూడా అలాగే ఉంటుంది. దేవుడు తన ప్రజలకు తేటగా జరిగినవేమో జరిగినట్టు, జరుగుతున్నవేమో జరుగుతూ ఉన్నట్టు, జరగవలసినవేమో ప్రవచనాత్మకంగా ఆయన అంత్యకాలము అని మెన్షన్ చేస్తూ మాట్లాడారు. కనుక మీకా భక్తుడు గొప్ప ప్రవక్త. ఇజ్రాయేలు ప్రజల యొక్క బాగు కొరకు, వారి ఆధ్యాత్మిక క్షేమం కొరకు, వారిని దేవుని తట్టు త్రిప్పటం కొరకు పనిచేసిన ప్రవక్త. ఈ ప్రవక్త ఒక రకంగా ఇర్మియా కంటే ముందున్న ప్రవక్త. కానీ మొదటి ఇర్మియా గ్రంథం వస్తుంది. ఇర్మియా జీవితంలో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటే ప్రజలు చంపాలనుకున్నారు. ఎవరిని? ఇర్మియాను. ఎందుకు చంపాలనుకున్నారు? వారికి అనుకూలంగా ప్రవచించలేదు, వారికి అనుకూలమైన బోధ చేయలేదు. అయితే ఒకానొక సందర్భం ఆయన్ని చంపకుండా ఆపటానికి కారణమైంది. ఆ సందర్భం ఏదో కాదు, మీకా ప్రవచనమే. చదువుదాం ఇర్మియా గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడని లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు
నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు, కనుక నేను ఆజ్ఞించాను మీరేం వినలేదు, అందుకు ఈ పట్టణము ఈ భూమి 6వ వచనములో ఈ జనులు శాపాస్పదంగా జరిగినవి అని ప్రకటించాడు. అప్పుడు 8వ వచనంలో వాళ్ళు ఊరుకుంటారా? 8వ వచనంలో చివరిలో యాజకులు, ప్రవక్తలు, జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక, ఎవరిని అంటున్నారు? ఇర్మియాని. అంటే సరి చేసుకోవటం మానేసి వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు? అవును, మరణానికి తగినవాడు అన్నాడు. మరి ఎందుకు ఆయన్ని చంపలేదో తెలుసా? ఇదే 26వ అధ్యాయం 18వ వచనం. యూదారాజైన హిజ్కియా దినములలో మొరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను, సైన్యములకు అధిపతియకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేదనున్న చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమందున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలెగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా? యెహోవా వారికిని చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనును గదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకొందుమని. గమనించారా? 18వ వచనములో మొరస్తీయుడైన మీకా ప్రవచించగా అని రాయబడింది. మీకా ఇర్మియా కంటే ముందే ప్రవచించాడు, ఆయన కూడా ఇలాగే ప్రవచించాడు. ఆయన ఏమైనా చంపారా? ఎందుకు ఇప్పుడు ఇర్మియాని చంపాలి మనం అంటున్నారు. ఇర్మియాని ఎందుకు చంపాలి అంటే దీన్ని బట్టి ఎవరికంటే ఎవరు ముందు ప్రవచించారని అర్థం. ఇర్మియా కంటే మీకానే ముందు ప్రవచించాడు కనుక గ్రంథములో ఇర్మియా కంటే ముందు మీకా పుస్తకం ఉంటే మంచిగుండా అనిపించింది. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఇది. కనుక దేవుడు మీకా ద్వారా ఏమంటున్నాడంటే భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయం. 4వ అధ్యాయం మీకా 1వ వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చునట్లు జనులు దానిలోనికి. అంత్యకాలమున యెరూషలేములో దేవుని మందిరము పర్వతముల కంటే ఎత్తుగా ఏమవుతుందంట? కనుక ఇప్పుడు కాదు, అంత్యకాలము అంటే అంత్యకాలములోకి ఒక రకంగా మనం ప్రవేశించామనే చెప్పుకోవాలి. కనుక అంత్యకాలమును గూర్చి అనేక రీతులుగా పరిశుద్ధాత్ముడు మనకు లేఖనాల్లో రాయించాడు. అంత్యకాలములో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ యెరూషలేము తట్టు చూస్తారు, యెరూషలేములో ఉన్న దేవాలయం తట్టు చూస్తారు. యెరూషలేములో ఉన్న దేవుడే నిజ దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన తప్ప మోక్షానికి మార్గము లేదంటూ ప్రపంచ అన్యులందరూ ఎటువైపు చూస్తారంట? యెరూషలేము, యెరూషలేము. ఎందుకంటే మందిరము దేనికంటే ఎత్తుగా అవుతుంది? పర్వతముల కంటే. కనుక అన్నిటికంటే ఎత్తుగాను ఉన్నతమైనదిగా, గుర్తించదగినదిగా, పూజించదగిన దేవుణ్ణి కలిగిన మందిరముగా, పట్టణముగా యెరూషలేము ఖ్యాతితో నింపబడుతుంది. ప్రియులారా, గమనించండి, రాబోయే అంత్యదినాలలో కనుక యెరూషలేము మందిరమునకు అనేక మంది వచ్చి ప్రభువుని ఆరాధించాలనుకుంటారు. అనేక మంది దేవుని మందిరం మీద ప్రేమ కలుగుతుంది, మక్కువ కలుగుతుంది. ఆ రోజు అనౌన్స్మెంట్ చేయని అవసరం లేదు, బ్రతిలాడిన అవసరం లేదు, మహాసభలు పెట్టనవసరం లేదు, ట్రాక్స్ పంచనవసరం లేదు. పరిస్థితులే సువార్తగా మారుతాయి. పరిస్థితులే మనిషికి హృదయాన్ని భయాన్ని పుట్టిస్తాయి. పరిస్థితులే మనిషిని దేవుని యొద్దకు పరిగెత్తమని ప్రేరేపిస్తాయి. కనుక అంత్యదినములలో ప్రజలందరూ ఎక్కడికి వస్తారంట? దేవుని యొక్క మందిరం. ఈ ప్రవచనాన్ని గురించి యెషయా కూడా రాశాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి. గమనించారా? అందులో రాయబడినది, ఇందులో కూడా రాయబడినది. ప్రవచనం. ప్రవక్త అయిన యెషయా యెరూషలేమును గూర్చి ప్రవచిస్తున్నాడు. ప్రవక్త అయిన మీకా
యెరూషలేమును గూర్చి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నారు? అందరూ 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 అక్కడికి వెళ్ళాలి, అందరూ అక్కడికి వెళ్ళాలి. ఆ యెరూషలేము దేవుని దగ్గర మోకరించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన యొద్దకు వెళ్ళాలి. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా దేవుని మందిరమునకు వెళ్ళుట, యెరూషలేమనే దేవుని మందిరమునకు వెళ్ళుట. దేవుడు ఈ అధ్యాయములో 2 ప్రాముఖ్యమైన పనులు మనల్ని చేయమని కోరుకుంటున్నాడు. 2 ప్రాముఖ్యమైన పనులు తాను చేస్తానని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత సూటిగా స్పష్టముగా దేవుడు తన సంఘానికి ఇవ్వదలుచుకున్నాడో ఈ వచనాలు చదువుతుంటే మనకు అర్థమైపోతుంది. ఎవరు కూడా ప్రపంచంలో దేవుని యొద్దకు వచ్చి నిందించటానికి ఆస్కారం లేకుండా, దేవుని యొద్దకు వచ్చానండి, దేవుడు నాకేమీ చేయలేదు, దేవుని యొద్దకు వచ్చానండి, దేవుడు నన్ను ఏమీ దర్శించలేదు అని దేవుని మీద నింద వేయకుండా ప్రతి వ్యక్తి దేవుని ఎదుట ఆశీర్వాదకరమైన బ్రతకాలంటే వారు చేయవలసిన 2 పనులు. కనుక 2 పనులు మనం చేసినప్పుడు 2 కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధపడుతున్నాడు. అదేంటో చదువుదాం. మీకా గ్రంథము, ఇది 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము. మొదటి విషయం దేవుడు కోరుకుంటున్నాడు, ప్రజలు ఇలా అనుకోవాలి, ప్రజలు ఇలా రావాలి. కనుక ప్రజలందరూ కూడా 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఏం చేయాలి? యాకోబు దేవుని మందిరమునకు అంటే యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని మందిరము. అది యాకోబు దేవుని మందిరం. యాకోబు దేవుని మందిరం అని ఎందుకన్నారు? దేవునిదంటే మందిరం దేవునిదే కదా. మళ్ళీ యాకోబు అనే ఒక మనిషి పేరు ఎందుకు యాడ్ అయిందంటే, భూమి మీద మొట్టమొదటిగా మందిర దర్శనమును పొందిన వ్యక్తి యాకోబు. మొట్టమొదటిగా మందిరము అనే పేరు పెట్టినవాడు యాకోబు. అది ఆదికాండం. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పున్నది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. కానీ గమనించారా ఏమని చెప్తున్నాడు? ఇదేదంట దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. 18వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి లైన్లోనైతే, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే బేత్ ఎల్, బేత్ అంటే గృహము, ఎల్ అంటే దేవుడు. కనుక బేత్ ఎల్ అంటే దేవుని గృహము. అంటే అర్థం ఏంటి? దేవుని గృహము. ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు ఎంతో అర్థవంతంగా మాట్లాడిన పరిశుద్ధాత్మ మాటలు ఇవి. కనుక మనము బేతేలుకు వెళ్ళుదుము రండి, బేతేలునకు వెళ్ళుదుము రండి. చాలా అద్భుతమైన మాట. ఈ వచనం నాకు చాలా ప్రియముగా ఉండే వచనం కూడా. మనము బేతేలునకు వెళ్ళుదుము రండి, దేవుని మందిరమునకు వెళ్ళుదుము రండి. అందుకే యాకోబు మొట్టమొదటిగా మందిరమును గూర్చిన దర్శనాన్ని చూశాడు. కాబట్టి ఇక్కడ మీకా అంటున్నాడు, తన పుస్తకములు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదుము రండి. ప్రియులారా, విశ్వాసిగా మన జీవితాల్లో దేవుని మందిరమునకు మనము మొదటిగా దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. దేవుని మందిరమునకు మనము ఎలాగూ రావాలంటే ఉజ్జీవంగా రావాలి, ఉత్సాహంగా రావాలి, ప్రేమతో రావాలి. మీకు తెలుసో లేదో, ఛత్తీస్గఢ్లో మల్యూ పట్ అనే ఒక విలేజ్ ఉన్నది. మల్యూ పట్ అనే ఒక విలేజ్. ఆ విలేజ్లో మందిరం ఉంటుంది, చిన్న మందిరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో.
ఆ చిన్న మందిరానికి ఆరాధించటానికి 25 కిలోమీటర్ల నుండి విశ్వాసులు శనివారమే బయలుదేరి వస్తారు అక్కడికి. ఎందుకు మీరు శనివారం బయలుదేరారు అంటే వాళ్ళు ఏమన్నారంటే, 25 కిలోమీటర్లు మేము దారి లేని అడవి మార్గంలో పడి రావాలండి, మాకు బస్సు సౌకర్యం ఉండదు, మాకు బండ్లు సౌకర్యం లేదు, ఒకవేళ ఉన్న ఆ మార్గం కాలిబాట తప్ప, చెట్లు చామలు అల్లుకున్న అడవిలో నుండి నడుచుకుంటూ వెళ్ళటం తప్ప వేరొక మార్గం లేదు. 25 కిలోమీటర్లు మేము మందిరానికి వెళ్ళాలంటే మేము ఎప్పుడు బయలుదేరాలి? వాళ్ళు దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి పూజించటానికి, యాకోబు దేవుణ్ణి గణపరచటానికి, యాకోబు దేవుని ఎదుట సాగిలపడటానికి శనివారం బయలుదేరి ఆదివారానికి వస్తున్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఆ న్యూస్ విన్న తర్వాత దేవుని మందిరం పట్ల వీరుకున్న త్యాగం, దేవుని మందిరం పట్ల వీరుకున్న ఆ సిద్ధపాటు, దేవుని మందిరం పట్ల వీరుకున్న మక్కువ, దేవుని మందిరం పట్ల వీరుకున్న శ్రద్ధ ఎంత గొప్పదా అనిపించింది. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని మందిరములకు వచ్చి ఒక వ్యక్తి ఎలాగుంటున్నాడు అనేది ఒక ఎత్తు అయితే, అసలు వస్తున్న వ్యక్తి ఎలా వస్తున్నాడు అనేది కూడా మరొక కోణం. కనుక దేవుని మందిరమునకు వెళ్ళుదుము రండి. వారి విశ్వాసాన్ని మీరు గమనించండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనదైతే 25 కిలోమీటర్లు నడవాలి బాబు అంటే మనమైతే ఏం చేసేవాళ్ళము? అసలు మర్చిపోయి ఉండేవాళ్ళమే, చరిత్రలో కనుమరుగైపోయి ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు ఎంత త్యాగం, అందులో చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, వృద్ధ స్థలులు ఉన్నారు. వారిని చూస్తే అసలు వీళ్ళైనా నడిచింది అనిపిస్తుంది. ఇంత త్యాగపూరితంగా వాళ్ళు ప్రియులారా 25 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనానుకూలమైన పాములు, తేళ్ళు, అడవి మృగాలు తిరిగే ప్రాంతములో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఎందుకు వచ్చారు? ఫంక్షన్కి రాలేదు, వాళ్ళు ఆరాధించటానికి. పెళ్లి కొరకైతే ఏమో వాళ్ళ బంధువులు పెళ్ళి అనుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ పార్టీ అయితే అద్భుతంగా కడుపు నిండా తినొచ్చు అనుకోవచ్చు. ప్రభువును ఆరాధించటానికి 25 కిలోమీటర్లు నడిచి వచ్చేసారు. ఈరోజు దేవుని బిడ్డగా ఒక దినం రాబోతుంది, ఆ దినం లోకమంతా యెరూషలేమును చూస్తుంది. అంత్యకాలములో అన్యజనులందరూ వీరు గనక ఎలాగూ కాలు కొట్టుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ బ్రతిమలాడుకుంటూ వెళ్ళాలి 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 అని ఆతృతగా పరిగెత్తారో, అంత్యకాలములో ప్రపంచము పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడే దేవుని యొద్దకు వెళతారు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని యొద్దకు నీవు రావటం అనేది నీకు ఆశీర్వాదకరం. దేవుని మందిరమునకు వచ్చే విషయంలో మన సిద్ధపాటు, దేవుని మందిరమునకు వచ్చే విషయంలో మన ఆలోచన ధోరణి, దేవుని మందిరమునకు వచ్చే విషయంలో మన యొక్క సమర్పణ, దేవుని మందిరమునకు వచ్చే విషయంలో మన యొక్క ప్రణాళిక దేవునికి ప్రియముగా ఉండాలి, దేవునికి ప్రియముగా ఉండాలి. ఒక ఎగ్జామ్కి వెళ్ళే వ్యక్తిని మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాం? రేపు 16వ తారీఖు 10వ తరగతి పిల్లల ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం? దేవుని మందిరం అంతకంటే బహు వేగవంతమైనది, సిద్ధపాటు కలిగినది. ఎందుకు దేవుని మందిరానికి అలా రావాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం, 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చదువమ్మ. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలములనున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచును. ఎందుకు దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగిన బిడ్డగా నీవు రావాలంటే దేవుని మందిరం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. రాత్రి పగలు దేవుని కనుదృష్టి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని మందిరము ప్రపంచంలో దేవునికి ప్రియమైనది, దేవునికి విలువైనది, దేవుని దృష్టిలో శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనది. కనుక దేవునికి ప్రపంచమంతటిలో ప్రియమైనది ఏంటి అంటే మందిరం అని చెప్తాడు దేవుడు. దేవునికి ఏది ప్రియమో విశ్వాసికి కూడా అది ప్రియముగా మారాలి. ఎందుకు దేవుని మందిరానికి మనము సంతోషంగా రావాలంటే అక్కడ దేవుని ఏముంటుందంట?
దేవుని కనుదృష్టి, దేవుని కనుదృష్టి ఆ దేవుని మందిరములకు వచ్చి పడిన వెంటనే ఆ కనుదృష్టి నీ మీదికి వస్తుంది, నీ బిడ్డల మీదికి వస్తుంది. కనుక ఇంటిలో ఉంటే, వీధిలో ఉంటే దుష్టుని కనుదృష్టి ఉంటుంది. అర్థమైందా? కనుక దేవుని మందిరమునకు వెలుపల దుష్టుడు, బైబిల్ చెప్తుంది, లోకము దుష్టుని యందు ఉన్నది, మందిరము కాదు, లోకము దుష్టుని యందు ఉన్నది. కనుక దుష్టుడు సంచరించే ప్లేస్ మనకు డేంజర్ జోన్, ప్రమాదకరం. అది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, మనకు సంతోషాన్ని ఇవ్వదు, మన ఆశీర్వాదాలు హరించి వేసి మన మనస్సాక్షిని చంపివేస్తుంది, వాత వేయబడిన వారిగా మనలను మార్చగలదు. అందుకే వీరు గనక యాకోబు దేవుని మందిరానికి వచ్చినట్టు చెప్పండి, మనము కూడా పెందలకడ ఎక్కడికి రావాలంట? దేవుని మందిరమునకు రావాలి. ఎందుకు రావాలి? ఇంకా చదువుదాం. కీర్తన గ్రంథం 36వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనం చదవండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. గమనించండి, ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే మందిరములో ఏముంటుందంట? సమృద్ధి. మందిరములో సమృద్ధి. దేవుడు లోకంలో సమృద్ధి ఉంటుందని చెప్పలేదు, దేవుడు లోకంలో సమృద్ధి అని చెప్పలేదు. మందిరములో సమృద్ధి, మందిరములో కనుదృష్టి, మందిరములో మేలు, మందిరములో సమాధానం, మందిరములో పచ్చని ఒలివ మొక్కలుగా నువ్వు ఎదగలుగుతావు, మందిరములో నీవు ఆశీర్వదించబడగలుగుతావు. అందుకే దేవుని బిడ్డలుగా మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావాలంటే ఆ వ్యక్తి దేవుని మందిరాన్ని ప్రేమిస్తే రాగలుగుతారు. ఆ మాట కూడా చదివితే బాగుంటుంది. చదువుతారా? దేవుని వాక్యముల కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం, 26వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ఏం చేస్తున్నాను? నేను ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యములో రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం. నీవు నిలుచు స్థలం, నీ యొక్క తేజో మహిమ నిలుచు స్థలం, నీ మందిరమును నేనేం చేస్తున్నాను? మనం కూడా ఏం చేయాలి? మందిరాన్ని ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉందాం. లోకాన్ని ప్రేమించిన ఒక దినం అవమానం తప్పదు, స్నేహితులను ప్రేమించినా ఒక దినం నిన్ను విడవక మానరు, కుటుంబాన్ని ప్రేమించినా ఒకరోజు నీకు భారంగా మారక తప్పరు. కానీ మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించటం మానడు. మందిరాన్ని ప్రేమించి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. మందిరాన్ని ప్రేమించి దేవుని కొరకు జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారారే కానీ, దేవుని మందిరమును ప్రేమించి దేవుని మందిరములో జీవితాన్ని గడిపి దేవుని యొక్క బిడ్డగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారే కానీ, దేవుని మందిరమును ప్రేమించి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్తలో ఒక తల్లి ఉన్నది, ఆషేరు గోత్రికురాలు. ఆమె అన్నా ప్రవక్తిని ఎన్ని సంవత్సరాలు మందిరాన్ని కనిపెట్టుకున్నదంట? 80 సంవత్సరాల వరకు ఆమె 7 ఏండ్లు మాత్రమే పెనిమిడితో సంసారము చేసి భర్తను కోల్పోయి జీవిత కాలములో 80 సంవత్సరముల వరకు దేవాలయమును విడువక, ఎవరిని విడవలేదంట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ వచ్చింది. ప్రిలారా మీరు గమనించండి, ఆషేరు గోత్రానికి చెందిన ఈ స్త్రీ, ఆ గోత్రం ఈ మొక్కమే ఉన్నారా? ఆ ఏజ్లో ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ మందిరంలో లేరు, వాళ్ళందరూ మందిరాన్ని ప్రేమించలేదు. కనుక వాళ్ళు కూడా ఆ గోత్ర ప్రజలే, వారు కూడా ఆ గోత్రంలో పుట్టి పెరిగిన వాళ్ళే. కానీ వాళ్ళు లోకములో వారి జీవితాన్ని జీవించారు, వారి కుటుంబీకుల యొద్ద వారి జీవితాన్ని ముగించుకున్నారు. కానీ ఈ స్త్రీ మాత్రం ఎక్కడ బ్రతికిందంట? కనుక దేవుని బిడ్డలుగా మనము దేవుని మందిరమును ప్రేమించువారిగా, దేవుని మందిరమునకు వచ్చేవారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. రెండవదిగా ఏం చేయాలి? చదవండి. మీకా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును.
మనం ఆయన త్రోవలో నడుచుకొందుమని వాళ్ళు ఏమనుకున్నారంట, మనము వెళుతున్నాం, ఎందుకు వెళుతున్నామంటే బోధ విని త్రోవలో నడవటానికి. చెప్పండి, ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి? మనము ఆయన బోధ విని ఆయన త్రోవలో నడవటానికి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? బోధ విని. తర్వాత ఏం చేయాలంట? విని వెళ్ళిపోవటానికా, నడవటానికా? విని వెళ్ళిపోవటానికి కాదు, విని విడిచిపెట్టడానికి, అంతకంటే కాదు. చాలామంది వచ్చారు, వెళ్ళారు. యేసు ప్రభు యొద్దకు అనేకులు వచ్చారు. రోగులు, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, ఏవండి రకరకాలైన వ్యాధి బాధల్లో ఉన్నవారు. కానీ ఆయన ద్వారా మేలు పొందుకున్నారు. త్రోవలో మాత్రం ఎంతోమంది మందిరంలోకి వచ్చారు, మేలు పొందుకున్నారు కదా. పిల్లలు లేనివాళ్ళు మేలు పొందుకున్నారు, వ్యాధిగ్రస్తులు మేలు పొందుకున్నారు, కుటుంబాలు పగిలిపోయిన వారు మేలు పొందుకున్నారు, ఏవండి జీవితం అస్తవ్యస్తమైన వాళ్ళు మేలు పొందుకున్నారు. త్రోవలో నడిచారా? నడవలేదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం, మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికంటే అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది. మొదటి విషయం. రెండవది, ఎందుకు వెళ్ళాలంటే బోధ విని ఆయన త్రోవలో నడవటానికి. బోధ విని ఏం చేయాలంట? వినేదేమో దేవుని బోధ, నడిచేదేమో నా త్రోవ అన్నట్టు ఉండకూడదు. వినేది దేవుని బోధ, నడిచేదేమో నా ఉద్దేశం, నా ప్రణాళిక అన్నట్టుంటే ప్రియులారా, మనము దేవునికి ప్రీతి పాత్రలుగా బ్రతకలేం. కనుక దేవుని బోధకు చెవివ్వు, దేవుని బోధకు హృదయాన్నివ్వు. సామెతల గ్రంథములో మహాజ్ఞాని మాట అన్నారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 2. నేను నీకు ఉపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఎంత తేటగా మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించండి. 4వ అధ్యాయం 1వ వచనములో, కుమారులారా తండ్రి ఉపదేశం వినండి. దేవుని మందిరములో నీ వినే ఉపదేశము తండ్రిది. ఇది కేవలం కావ్యం కాదు, ఇది ఒక పుస్తకంలో మాట కాదు, నీ తండ్రిది. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నీ దేవుని బోధ ఇది. బైబిల్ చెప్తుంది, కుమారులారని తండ్రి ఉపదేశాన్ని వినండి. 4:2 ఏమంటున్నాడు? నేను నీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. 9వ అధ్యాయం సామెతలు 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరీ జ్ఞానము నొందు, నీతి గలవానికి బోధ చేయగా వాడు. కనుక జ్ఞానము గలవానికి బోధ చేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? కనుక ఇంకను జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. కనుక ఎన్నో మార్లు దేవుని బోధలు వింటూ వచ్చాం, దేవుని బోధలు విన్నాం. కానీ దేవుని బోధలు త్రోసివేస్తే ప్రమాదం కాదు. దేవుని బోధలు త్రోసివేసే భక్తులుగా ప్రియులారా మనము దేవుని ఇంటిలో ఉండకూడదు. దేవుని బోధ వినటం భక్తి కాదు, విని త్రోవలో నడవటం భక్తి. భక్తి అనేది వినటం కాదు. చాలామందికి ఉండే తృప్తి ఏంటంటే, నేను విన్నానుగా, నేను కూడా విన్నా. ఎక్కడ విన్నావు? ఎక్కడో చోట విన్నా, బోధ విన్నా. కనుక మందిరములో విన్నావా? మందిరములో ఉన్న బోధకు త్రోసివేశావా? దేవుడు అంటున్నాడు, సొలొమోను ద్వారా మాట్లాడుతున్నాడు. సొలొమోను అంటున్నాడు, కుమారుడా తండ్రి యొక్క బోధను నీవు త్రోసివేయకు. తండ్రి బోధను నీవు త్రోసివేస్తే నువ్వు నష్టపోతావు. అనేక మంది దేవుని బోధను త్రోసివేసి నష్టపోయిన వాళ్ళు లేకపోలేదు. దేవుని బోధను తీసుకొని జీవితాలను మార్చుకొని మేలు పొందిన వాళ్ళు లేకపోలేదు. అప్పుడప్పుడు బిడ్డలను బట్టి తల్లిదండ్రులు నొచ్చుకునే ఒక భయంకరమైన విషయం ఏంటంటే, అప్పుడు నేను చెప్పానండి, గుండెలు బాదుకొని చెప్పాను, మావాడే వినలేదు. తండ్రి బోధ వినని కొడుకు, తల్లి బోధ వినని కూతురు, వారు నష్టపోయినప్పుడల్లా, వారు ఇబ్బంది పడినప్పుడల్లా, వారు గజిబిజి చెందుతున్నప్పుడల్లా, లోకములో వారు అవమానమునకు అవహేళనకు అప్పగించబడినప్పుడల్లా తండ్రికి గుర్తొచ్చే సందర్భం ఏంటో తెలుసా? అప్పుడు నా బోధ త్రోసివేశారు, అప్పుడు నా కన్నీళ్లు అర్థం కాలే, అప్పుడు నా మొర అర్థం కాలే, అప్పుడు నా బ్రతిమలాడే విధానం వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు దేవుని బిడ్డగా నీవెలాగుంటున్నావు? కనుక దేవుడు తన ప్రజల్లో 2 అనుభవాలు కోరుకుంటున్నాడు. ఒకటి, మనం రావాలి,
రెండు, ఆయన బోధ విని ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో నడవటానికి మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. మనం ఒకప్పుడు చీకట్లో నడిచిన వారం, పాపములు నడిచిన వారం, ఆచారాల్లో నడిచిన వారం, మన తెలివి మీద ఆధారపడి నడిచిన వారం, మన స్నేహితుల మాటల ప్రకారంగా నడిచిన వారం, మన బంధువులు చెప్పినట్టు నడిచిన వారం, లేక మనకు మనమే సుప్రీంగా, నాయకునిగా, లీడర్గా ఉండి నడిచిన వాళ్ళం. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దైవజనుడైన పౌలు అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తమును క్రొత్తవాయను. ఏం గతించాలి? మన త్రోవ గతించాలి, మన ఆలోచన గతించాలి, మన భక్తి యొక్క ప్రణాళిక గతించాలి. వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోవాలి. దేవుని సంఘముల్లో నీవు ఎలాగుండాలో నేర్చుకోవాలి. ఏమండి మీరు ఎక్కడండి జాబ్ అంటే, నేను కలెక్టరేట్లో అండి, కలెక్టర్ ఆఫీసులో మీరేంటి, ప్యూనా, కలెక్టర్ గారా, వాచ్మేనా, లేకపోతే గుమస్తానా, మీరు ఏంటి, మీరేమో టైపిస్టా, అక్కడ ఏంటి మీరు ఏంటి? దేవుని మందిరముకు వెళతావు, ఏంటి దేవుని మందిరములు ఏంటి? దేవుని మందిరంలోనండి నేను విశ్వాసినండి, నేను పరిచారకురాలనండి, నేను ప్రార్థన చేసే వ్యక్తినండి, నేను సమర్పించుకున్న వ్యక్తినండి, నేను అనేకులకు మాదిరిగా ఉన్న వ్యక్తినండి. ఒక ఆఫీసులో నీవు ఏంటో నీవు చెప్పవలసిన బాధ్యత ఉంది. దేవుని ఇంట్లో కూడా నీవేంటో కూడా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. నీ ఇంటిలో నీ స్థానమును నీవు ఎరిగినట్టు, నీ ఆఫీసులో నీ పనిని నువ్వు ఎరిగినట్టు, దేవుని మందిరములో కూడా నీవు బాధ్యత కలిగిన సహోదరుడివి. దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి. ప్రపంచం ఒకరోజు రాబోతుంది. అడ్వర్టైజ్ లేదు, అనౌన్స్మెంట్ లేదు, ప్రణాళికలు లేవు, బోరలు లేవు. అందరూ అంత్య దినములో ఎవరిని చూస్తారంట? యెరూషలేము దేవుణ్ణి చూస్తారు. కనుక అందరూ ఎక్కడికి వస్తారు? మనం కూడా దేవుని మందిరానికి వచ్చాం, సంతోషం. వచ్చిన మనల్ని ఏం కోరుకుంటున్నారంటే, మీరు నా బోధన త్రోసివేయక నా మార్గములో మీరు నడుచుకుంటున్నావా? ప్రభా, ఇంతకాలము నా ఇష్టాల్లో నడిచాను అని ఒకవేళ నీ మనసు గద్దిస్తే సరిచేసుకుంటే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. నా సొంత ప్రణాళికలు, నా సొంత మార్గాలు, నా యొక్క స్వనీతి నా జీవితమును ఆశీర్వాదాలు లేకుండా చేసింది నాయన. నేను నీ వాక్యానుసారమైన విధేయత కలిగిన బిడ్డగా బ్రతకటానికి ఇష్టపడతానని తీర్మానం చేసుకుంటే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. నేను మొదట చెప్పాను కదా, మనం పనులు చేస్తే 2 కార్యాలు దేవుడు చేసేవి జస్ట్ గుర్తు చేస్తా. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి, ఇదే మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన నీ జీవితం, దేవుని బోధ విన్న నీ జీవితం, దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడవటానికి తీర్మానం చేసుకున్న నీకు దేవుడు న్యాయం చేయువాడు. దేవుడు ఏం చేస్తాడంట? న్యాయము చేయువాడై ఉంటున్నాడు. లోకములో దొరకని న్యాయం, కుటుంబంలో దొరకని న్యాయం, సమాజంలో నీకు దొరకని న్యాయం. కొందరు అంటారు కదా, నా జీవితంలో న్యాయం చేసిన వాళ్ళు లేరండి, నాకు అన్ని విషయాలు అన్యాయమే జరిగిపోతుంది, నా వారు వల్ల నాకు న్యాయం లేదు, ఎరిగిన వారు ఎరగని వారు భేదమేమీ లేదు, అన్నిట్లో నాకు నష్టమే. లోకము ఒకవేళ నీకు నష్టాన్ని బహుమానంగా ఇచ్చిందేమో, ప్రజలు నీకు నష్టాన్ని బహుమానంగా ఇచ్చారేమో, ఒకవేళ పరిస్థితులు నీకు అవమానమును నష్టమును బహుమానంగా నీ చేతిలో పెట్టారేమో. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, నీ మార్గాలు నీవు మార్చుకున్నప్పుడు, ఆయన బోధ తోసివేయని వ్యక్తిగా నీవు బ్రతకటానికి తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుడే పూనుకొని నీ జీవితంలో ఏం చేస్తాడు? న్యాయము చేయువాడు. బైబిల్ చెప్తుంది, ఆయనే మధ్యవర్తి అయ్యుండి, ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వరు. డైరెక్ట్గా నీవు దేవుడు నీకు మధ్యవర్తి అయిపోతాడు. దేవుడు నీ కుటుంబానికి మధ్యవర్తి అయిపోతాడు. నీకు వ్యాధికున్న మధ్యలో ఆయన, నీకు అవమానమునకు మధ్యలో ఆయన, నీకు ఆర్థిక నష్టానికి మధ్యలో ఆయన, నీకు భయంకరమైన శత్రువు ప్రజల మధ్యకు ఆయన ప్రవేశించి, ఆయన నీకు చెప్పండి ఏం చేసేవాడంట? దేవుని వాక్యం చెప్తుంది, న్యాయము చేయటం ఆయనకి ఇష్టమని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి 61వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు
గమనించారా? న్యాయము చేయటం ఇష్టం. నీవు ఆయన కుమార్తెగా అన్యాయమునకు గురి కావటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయన కుమారుడిగా నీవు అన్యాయముగా నీ జీవితమును నష్టపరుచుకోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఏ పరిస్థితులు అన్యాయము చేత నిన్ను బంధించినవో, ఏ పరిస్థితులు అన్యాయముగా నిన్ను చుట్టుకున్నావో, ఏ పరిస్థితులు అన్యాయముగా నిన్ను ఏదిస్తున్నావో వాటికి ఆయన మధ్యవర్తిగా వచ్చి చెప్పండి మీకేం చేస్తాడంట? న్యాయం చేస్తాడు. ఎంత గొప్ప అనుభవం ఇది! కనుక మన దేవుడు న్యాయకర్త ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయములో దైవజనుడైన అబ్రహాము ఇలాగూ ప్రార్థన చేస్తూ సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని అడుగుతున్నాడు. సొదొమ విషయములో ప్రార్థించి అయ్యా 50 మంది 40 మంది 30 మంది 20 మంది 10 మంది ఉంటే రక్షించవా అంటూ ప్రాధేయపడుతూ ఆయన ఏమంటాడంటే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు ఏం చేయడు? న్యాయము చేయడా? ఎస్, ఆయన న్యాయం చేస్తాడు. అందుకే కదా లోతును తప్పించాడు. న్యాయం చేసే దేవుడు కాబట్టే కదా ప్రమాదం నుంచి నిన్ను బ్రతికించాడు. న్యాయం చేసే దేవుడు కాబట్టే కదా సేవకుల ప్రార్థనని నిన్ను ఇంకను క్షేమంగా ఉంచాడు. లోతు యొక్క జీవితము క్షేమంగా బయటికి రావటానికి ఎవరు ప్రార్థన కారణమైంది? అబ్రహాము ప్రార్థన. నీ తల్లి ప్రార్థన బట్టి, నీ తండ్రి ప్రార్థన బట్టి, నీ సహోదరుల ప్రార్థన బట్టి, నీ సేవకుడు నీ కొరకు చేసిన ప్రార్థన బట్టి నీవు క్షేమంగా ఉంటున్నావు. ఈ సత్యం నీకు అర్థమైతే నీ త్రోవను మార్చుకుంటావు. పాత త్రోవకు వెళ్ళవు, పెడగా జీవించే జీవితములో ప్రవేశించవు. నామకార్థ నులివెచ్చని జీవితమును ఇక విడిచిపెట్టడానికి ఏ మాత్రం సందేహించవు. బైబిల్లో రాయబడింది, మీరు నా యొద్దకు వచ్చి 2 నా బోధ త్రోసివేయక నడతలు మార్చుకుంటే నేను మీకేం చేస్తాను? న్యాయము చేయవాడు. బెత్లెహేముకు వచ్చిన రూతు మోయాబు దేశములో తన భర్తను కోల్పోయి నయోమి రిక్తురాలైపోతే ఏమీ లేని వృద్ధ స్త్రీ విధవరాలు, ఏమీ లేక రిక్తురాలుగా మధురంగా ఉండవలసిన తల్లి మారానని చెప్పుకుంటున్నది. అలాంటి తల్లిని స్వార్థము లేకుండా వెంబడించినది రూతు. ఏ మాత్రం స్వార్థము లేకుండా వెంబడించింది. ఆమె వెంబడించినందుకు దేవుడు ఆమెకి ఏం చేశాడు? న్యాయం చేశాడా లేదా? ఎంత అద్భుతం! రూతు గ్రంథం ఒకసారి ఆ మాట 2వ అధ్యాయం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. 12 దానికి ముందు 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనమునద్దకు. కనుక దేవుడు నీకు న్యాయం చేయకుండా ఎలాగుంటాడు? ఇంత త్యాగం చేసిన సహోదరికి ఆమె విడిచి, బోయాజ్ ఏమంటున్నాడు తెలుసా? బోయాజ్ దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా గురించి మీకేం తెలుసు? చేలోకి ప్లేస్ ఇచ్చావు, పేలాలు పెడుతున్నావు, నీళ్ళు అంటున్నావు, కుండల దగ్గర కూర్చొని తాగంటున్నావు, పనోళ్ళను గద్దిస్తున్నావు, నా కొరకు గుప్పిళ్ళు పిడికిళ్ళు ధాన్యాన్ని విడిచిపెట్టమంటున్నారు, నా మీద ఒక ప్రత్యేకమైన మమకారం చూపారు. కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది. ఎవరు చెప్పుకున్నారు? రూతు వెళ్ళి చెప్పినదా? అయ్యా, నా పేరు రూతు, మా ఊరు మోయాబు, మా అత్త నయోమి, నా భర్త మహలోను, ఇట్లాగ అయిపోయింది, దయచేసి నాకు బ్రతుకు తెరివి ఇవ్వండి చెప్పుకున్నదా? అంటే నీవు చెప్పుకోకముందే నీ గురించి ఎరిగిన దేవుడు. అర్థమైందా? అందుకే కదా మత్తయి సువార్త 6 అంటాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి మీరు అడగక మునిపే ఎరిగిన దేవుడు. నీ గోడు నీవు చెప్పుకోక మునిపే ఎరిగిన దేవుడు. బోయాజు రూతును గూర్చి ఎరిగినట్టే నిన్ను గూర్చి ఎరిగిన దేవుడు. మందిరానికి ఎలాగ వస్తున్నావో, ఎంత త్యాగంతో వస్తున్నావో, ఎలాగ కన్నీరు గారుస్తున్నావో, నీకు ఉన్నా లేకపోయినా ఎలాగూ దేవుని కొరకు నీవు గుప్పిలు విప్పుతున్నావో ఆయన ఎరిగిన దేవుడు, వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు, నీకు న్యాయం చేసే దేవుడు. ఆయన నీకు న్యాయం చేసే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, మీరు నా యొద్దకు వస్తే, నా బోధను త్రోసివేయక నడతను మార్చుకుంటే నేను మీకు న్యాయం చేస్తాను. ఆయన మన జీవితాలకు. కనుక బోయాజు ఎంత న్యాయం చేశాడంటే
ఆమె ధాన్యములో 10 బస్తాలలో ఒక బస్తా ఇవ్వటం కాదు, 10 ఒకవేళ 10 ఎకరాల భూమిలో 1 ఎకరు భూమిని ఈ యొక్క రూతుకు రాసి ఇవ్వటం కాదు, తన కుటుంబములో తనను తన వానిగా చేసుకున్నాడు. దేవుడు నీకు నాకు చేసే న్యాయం ప్రపంచము చేయలేనిది, ఇది గుర్తుపెట్టుకో. దేవుడు నీకు చేసే మేలు ఇంకా ఎవరు చేయలేని మేలు. అందుకే చరిత్రలో విశ్వాసి అనే వ్యక్తి ఒకవేళ ఉంటే, ఎవరైనా నీకు మేలు చేశారా అంటే నువ్వు చెప్పాల్సిన మొదటి పేరు దేవుడే అనే చెప్పాలి. దేవుడే అని చెప్పాలి. దేవుడు చేశాడండి, దేవుడే చేశాడు. ఈ ఉద్యోగం దేవుడే ఇచ్చాడు, ఈ రోగం నుంచి దేవుడే విడిపించాడు, ఈ కరువు నుంచి దేవుడే నన్ను పోషిస్తున్నాడు, ఈ నిందల నుంచి దేవుడే నన్ను విడిపించాడు, ఈ దరిద్రత నుంచి దేవుడే నన్ను విడిపించాడు. దేవుడు చేసేవాడు. మొదటి విషయం, ఆయన నీకేం చేస్తాడంట? న్యాయం. రూతుకు న్యాయం చేసినవాడు. త్యాగముతో వచ్చినందుకు, అన్ని విడిచి వచ్చినందుకు, ఏమీ లేని వ్యక్తిని తెలిసి కూడా వచ్చినందుకు, అన్నీ ఉన్నని తెలిసి రాలేదంట. నా దగ్గరికి వస్తే జీవితం లేదు, లైఫ్ జీరో, ఏమీ లేదు, శూన్యం, చేదు అని చెప్పినా వచ్చినందుకు దేవుడు చెప్పండి ఏం చేశాడు? దేవుని బిడ్డగా ఆయన నీ జీవితానికి న్యాయం చేసేవాడు. కనుక లోకములో జరుగుతున్న అన్యాయము, కుటుంబంలో జరుగుతున్న దౌర్జన్యం, వ్యక్తిగతంగా పరిస్థితులు భిన్నముగా ఉన్నాయని నీవు కృంగిపోని అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీవు నా యొద్దకు వచ్చావు కదా, కనుక నేనే మధ్యవర్తినై. ఎవరంట? ఆయనంట, నేనే మధ్యవర్తినై నేను మీకేం చేస్తాను? ఆయన న్యాయము చేయువాడు. రెండవది చదివి ప్రార్థనలోకి వెళతాం. రండి, మీకా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని 4వ అధ్యాయం 4వ వచనం. 4, ఎవరి భయము లేకుండా ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. రెండవదిగా ఆయన చేసే గొప్ప మేలు ఏంటంటే, భయములన్నిటి నుండి, అక్కడ రాయబడిన మాట ఎవరి భయము, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. భయము అనలేదు, ఎవరి భయము. ఎవరి భయము, ఏ పరిస్థితుల్లో భయం ఉన్నా, ఎవరి ద్వారా భయం ఉన్నా. కొందరు అంటారు కదా, వాళ్ళని బట్టి మాకు పెద్ద థ్రెడ్ ఉందండి, వీళ్ళు మాకు ఎప్పుడు తలనొప్పిగా ఉన్నారండి, మా పాలోళ్ళు, మా బంధువులు, మా స్నేహితులు, మా కొలిక్, మా ఆఫీస్ వాళ్ళు, మా చుట్టాలు, వాళ్ళు వీళ్ళు, కానీ వాళ్ళు మాకు శత్రువుల్లా ఉన్నారండి, వాళ్ళతో ఏమో భయం. దేవుడు అంటున్నాడు కదా, నీవు నా దగ్గరకు వచ్చావు, 2 నా బోధను త్రోసివేయలేదు, మార్గాన్ని నడతను సరిదిద్దుకున్నావు, అయితే నేను నీకేం చేస్తానో తెలుసా? మొదటిగా న్యాయము చేస్తా. రెండవదిగా భయములన్నిటి నుండి. ఈరోజు ప్రార్థన చేసే ముందు, ఒకవేళ భయాలతో బ్రతుకుతున్నావేమో, పరిస్థితులు, భయాలు, ఆర్థిక సంబంధమైన భయాలు, రోగ సంబంధమైన భయాలు, ఏవండి రకరకాలైన ఒంటరితనమైన భయము, నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటోననే భయము, వీరి యొక్క జీవితమును తలంచుకుంటూ భయం, నీ యొక్క స్థితిగతులను ఊహించుకుంటూ భయంతో బ్రతుకుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఎవరి భయము లేకుండా నేను వారిని కాపాడుతును. కనుక ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ప్రశాంతంగా పండ్లు తింటారు, ప్రశాంతంగా విశ్రమిస్తారు, సంతోషంగా బ్రతికే ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు తన ప్రజల యొక్క భయాల నుండి, యాకోబుకు ఒక వార్త రానే వచ్చింది. ఆదికాండములో ఆ ఒక మాట చదువుదాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు, ఆదికాండము పరిశుద్ధ గ్రంథములో నుండి 32వ అధ్యాయము 6వ వచనం. 32వ అధ్యాయం, ఆదికాండం 32:6 చదువమ్మా. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి ఏమయ్యాడంట? ఎవరిని చూసి? వస్తున్న వ్యక్తి శత్రువా సహోదరుడా? ఇది విచిత్రం కాదు. సహోదరుడు వస్తుంటే 20 ఏళ్ల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత యాకోబు, ఏశావు ఒక తల్లి బిడ్డలండి. ఫేస్ టు ఫేస్ కలుసుకునే శుభవేళ, అది సంతోషించదగిన సందర్భం. కానీ యాకోబుకు ఏమొచ్చిందంట? భయం. యాకోబు భయపడటానికి కారణం ఉన్నది కనుక అతడు భయముతో నింపబడ్డాడు. వచ్చే అన్నయ్య ఒక్కడు రావటం లేదు బాబు, 400 మంది సైనికులతో వస్తున్నాడు, 400 మంది పరివారంతో వస్తున్నాడు. ఈ మాట యాకోబుకు
భయాన్ని కలిగించింది. కనుక భయపడిన యాకోబు కనుక భయపడుతూ కుమిలిపోతూ అలాగే ఏడుస్తూ నీరసించి కూర్చోలేదు. ఎబ్బోకు రేవు దగ్గర కూర్చున్నాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. బేతేలు దేవుడు అన్నాడే, ఎల్ బేతేల్ అన్నాడే, బేతేలు దేవుడే దేవుడు అన్నాడే. కనుక ఆ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు, ఆ దేవుని బ్రతిమలాడటం నేర్చుకున్నాడు. ప్రభా ఇలా అన్నావు కదయ్యా, నేను గొప్ప చేస్తానన్నావు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు, ఆకాశ నక్షత్రాలు చేస్తానన్నావు. అన్నయ్య దౌర్జన్యంగా వస్తున్నాడు, అన్నయ్య కర్ర తీసుకొని వస్తున్నాడు, అన్నయ్య 400 మందితో వస్తున్నాడు. ఏం చేస్తాడో అర్థం కావటం లేదు. నా బిడ్డలు చిన్నవాళ్ళు, నా భార్యలకు ఏమీ తెలియదు, నా కుటుంబానికి ఏం తెలియదు, అసలు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని దగ్గర సరి చేసుకున్నాడు. యాకోబు తప్పులన్నీ ఒప్పుకున్నాడు. యాకోబు దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు. దేవుడు యాకోబును చెప్పండి ఎవరిగా మార్చేశాడు? తర్వాత వచనాలు చదవాల్సిన అవసరం లేదు. ఏశావు యాకోబులు ఇద్దరూ కలుసుకున్నారు, ఇద్దరు కౌగిలించుకున్నారు, ఒకరి మీద ఒకరు పడ్డారు, ఇద్దరు ఏడ్చారు. ఏడుస్తే ఏమన్నారంటే దేవుని ముఖం చూసినట్టుగా ఉంది. భయాలను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. నీవు నీ భయాన్ని నీ మనసులోనే పెట్టుకుంటే, నీ భయాన్ని నీ స్నేహితులకే చెప్పుకుంటే, నీ భయాన్ని నీ ఇంటికే పరిమితం చేసుకుంటే, నీ భయాన్ని నీ హృదయములోనే దాచుకున్న వ్యక్తిగా ఉంటే మిగిలేది నష్టం. మరణము నుంచి విడిపించేవాడు, భయము నుంచి విడిపించేవాడు, రోగం నుంచి విడిపించేవాడు, కన్నీళ్ళ నుంచి విడిపించేవాడు మందిరంలో ఉన్నాడు. పరిశుద్ధుడు. ఆయన కనుదృష్టి ఇక్కడ ఉన్నది. ఇక్కడికి వచ్చి నువ్వు ఏడిస్తే, ఇక్కడికి వచ్చి ఎబ్బోకు రేవు అనుకొని కన్నీరు గారిస్తే, ప్రాధేయపడితే, పెనుగులాడితే, దేవుని సన్నిధిలో నీవు వేదన చెందగలిగితే, దేవుడు అంటున్నాడు కదా పరిశుద్ధ గ్రంథములో, ఆయన ఎవరి భయము లేకుండా చేయువాడు. మొదటిగా న్యాయము తీర్చేవాడు, రెండవదిగా భయముల నుండి ఆయన తప్పించేవాడు. యాకోబుకేమో అన్న భయము, ఇశ్రాయేలీలకేమో ఫరో భయం. సముద్రం దగ్గర నిలబడ్డారో లేదో వాళ్ళకు ఒక వార్త తెలిసింది, ఫరో సైన్యంతో వస్తున్నాడు. మోషేతో అంటున్నారు, ఎందుకయ్యా ఐగుప్తులో సమాధులు లేవనుకని మమ్మల్ని తెచ్చావా, వెళ్ళిపోతాంలే, చాలు నీవు ఇచ్చిన స్వతంత్రత, నువ్వు చేసిన ప్రసంగాలు చాలు, నువ్వు చెప్పిన మాటలకు చాలు, వెళ్ళిపోతాంలే, బోధ నమ్మటల్లా, దేవుని మాట నమ్మటల్లా, వెళ్ళిపోతాం అంటున్నారు. దేవుడు అన్నాడు, నేడు యెహోవా కలుగు చేయు రక్షణ మీరు ఓరక దేవుడు. అద్భుతం. భయము నుంచి విడిపించిన వాడు. యాకోబుకు అన్న నుంచి భయం విడిపించాడు, ఇజ్రాయేలు ప్రజలకు ఫరో యొక్క భయం నుంచి విడిపించాడు. అనేక మందిని దేవుడు భయాల నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే పాపము ద్వారా వచ్చు జీతమనే మరణం అనే భయము నుండి మనలను ఒక్క మాట చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా. కనుక జీవిత కాలమంతా, ఇది ఒక రోజుతో పోయేది కాదంట. జీవిత కాలం అంతా 30 ఏళ్ళు బ్రతికినా, 60 ఏళ్ళు బ్రతికినా, 90 ఏళ్ళు బ్రతికినా, జీవిత కాలం అంతటికి సరిపడిన భయం గిఫ్ట్గా మన పితరులు ఇచ్చారు. జీవిత కాలం అంతటికి సరిపడిన భయం ఆదాము ద్వారా మనం పొందుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన రక్త మాంసములలో పాలివాడాయన. ఎందుకయ్యా అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చెప్పండి ఎందుకు వచ్చాడంట? భయము నుండి, పాప భయము నుండి, నరక భయము నుండి. అన్నయ్య భయమే కాదు, ఫరో భయమే కాదు, రోగ భయమే కాదు, అప్పుల భయమే కాదు, బిడ్డల భవిష్యత్తును గురించి ఆలోచించి భయమే కాదు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా బ్రతకాలనే బ్రతుకు తెరువు భయమే కాదు, నరక భయము నుండి కూడా ఆయన మనలను. ఎంత గొప్ప దేవుడు! కనుక దేవుడు అంటున్నాడు, యెరూషలేములో ఉన్న దేవుని మందిరము యొద్దకు సమస్త అన్యజనులందరూ ఆ దినాన మనం ఏం చేయాలి? దేవుని మందిరమునకు వెళ్ళాలి.
2, దేవుని మందిరంలో బోధ విని నడతలను సరిచేసుకోవాలి. అప్పుడు దేవుడు 2 కార్యాలు చేశాడు. చేసిన కార్యాలు ఏంటి? 1, ఆయన మనకు న్యాయకర్తగా ఉండి నీ కుటుంబములో, నీ జీవితంలో న్యాయం చేసేవాడు. 2వది, నీ భయాలన్నిటి నుంచి మోకరించు ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డగా, ప్రభువా, నా జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చే నీ సన్నిధిలో నేను ఎంత అశ్రద్ధగా వ్యవహరించానయ్యా, నన్ను కనికరించు. నేను కూడా యాకోబు దేవుని మందిరాన్ని ప్రేమించే హృదయం నాకివ్వు. యాకోబు దేవుని యొక్క మందిరమును ప్రేమించే మనసు నాకివ్వయ్యా. దావీదు ప్రేమించాడు, దీవించబడ్డాడు, భయాల నుంచి విడుదల పొందాడు, నీతిని అనుభవించాడు, మేలును అనుభవించాడు, భయాల నుంచి విడుదల పొందాడు. ఈరోజు ఏ పరిస్థితులు నీకు భయంగా మారినవో 1 నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ముందు పరీక్షించుకుంటావా? మోకరించి సరిచేసుకుంటావా? ఎవరు న్యాయం చేయాలని నీవు ఎదురు చూస్తున్నావు? న్యాయం చేస్తానని చెప్పిన దేవుణ్ణి ఏమను పక్కన పెట్టావా? న్యాయం అంటే ఎరగని లోకం వెంట పరిగెత్తుతున్నావా? ఎంత గుడ్డితనంలో ఉన్నావు నీవు. ఓ ప్రభువా, నన్ను క్షమించు. నీవే నా జీవితానికి న్యాయకర్తవయ్యా. నీవే నా భయాల నుంచి విడిపించేవాడవయ్యా. నన్ను కనికరించు. ఇక నుండి నీ సన్నిధిని నా శ్రద్ధగా ఉండనయ్యా. నీ మాట, నీ బోధన నేను త్రోసివేయనయ్యా. నీ మార్గములో నా నడతలను మార్చుకుంటానయ్యా. ఇప్పుడు వరకు బోధే, నడతలే అన్నట్టున్నానయ్యా. నన్ను క్షమించు, నన్ను నూతనపరచు. ఛత్తీస్గఢ్లో 25 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ కొందరు తల్లులు మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నారు. ఆదివారపు ఆరాధనకి శనివారమే వాళ్ళు ప్రయాణం ప్రారంభిస్తున్నారు. నీకు అర్థమవుతున్నదా విశ్వాసి? నీకు అర్థమవుతున్నదా నీవు ఎక్కడుంటున్నావో? ప్రభువా, నన్ను కనికరించయ్యా. వారి విశ్వాసం ఎక్కడా, నా విశ్వాసం ఎక్కడా? వారి భక్తి ఎక్కడ, నా భక్తి ఎక్కడయ్యా? నాకు భక్తి నేర్పయ్యా. నాకు మంచి నడత నేర్పయ్యా. ప్రభువుని అడుగు, ప్రభు సాయం చేస్తాడు. ప్రభు నిన్ను నూతన పరుస్తాడు. నిన్ను యోగ్యమైన వ్యక్తిగా చేస్తాడు, శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాడు. నీవు అలాగూ సారము లేని వ్యక్తిగా బ్రతకటానికి ఆయన ఇష్టపడటం లేదు. నీవు నిస్సారంగా ఉండటం ఆయన ఇష్టపడటం లేదు. నిన్ను ఒక శ్రేయస్కరమైన పాత్రగా చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు న్యాయం చేయటానికి ముందుకు వస్తున్నాడు. నీ భయాల నుంచి నిన్ను విడిపించడానికి ముందుకు వస్తున్నాడు. ఆయన నీ కోసం సిలువలో ప్రాణమే బలి చేసుకున్నాడు. నా భయము నుంచి విడిపించడానికి తన రక్తాన్ని ధారపోసాడు. ప్రభువా, నన్ను కనికరించు. నేను నీ కోసం బ్రతుకుతా, నీతో నడుస్తా, మార్గములు సరిచేసుకుంటా అంటూ తీర్మానంతో ప్రభు వైపు చూద్దాం. దేవుడు మనలను, యోసేపును, యాకోబును దీవించిన దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, రూతు బ్రతుకులు అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదామా? ప్రాధేయపడుతూ ప్రభు యొక్క బల్లకు సమీపిద్దాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి.